చేసిన త్యాగమును బట్టి మనము స్వతంత్రులుగా తీర్చబడ్డాం. అయితే నువ్వు చేయవలసింది ఒకే పని. యేసు ప్రభువా, నీవు దేవుడని నేను నమ్ముతున్నాను. నా పాపము కొరకై నీవు మరణించావని నేను నమ్ముతున్నాను. నా బాధల నుంచి నన్ను విడిపించడానికి వచ్చిన దేవుడని నేను నమ్ముతున్నాను. నా పాపమును క్షమించి విడిపించవా అంటే ఆయన క్షమించి విడిపించే దేవుడు. అనేకులు మరణిస్తే నిరీక్షణ లేదు వాళ్ళకి. అయితే మనకు ఒక నిరీక్షణ ఉంది. ఈనాడు మనం మరణించిన పరలోక రాజ్యములో మేము ఉంటామని. అయితే నీకుందా ఆ నిరీక్షణ? ఆ నిరీక్షణ లేదంటే ప్రభు ఈనాడు నిన్ను హెచ్చరిస్తున్నాడు, ప్రేమతో మనవి చేస్తున్నాడు. ఇదే మంచి సమయం, అనుకూలమైన సమయం. నువ్వు చేయవలసిన పని ఏమీ లేదు. చిన్న ప్రార్థన, యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు అంటే చాలు. ఆయన కార్చిన అమూల్యమైన రక్తములో ఆ పాపమంతా కూడా కడిగి ఆయన పిల్లలుగా ఉంచుతాడు. అక్కడ అన్నాడు కదా నిర్గమకాండంలో, నా ప్రజలు అన్నాడు ఆయన. ఇప్పుడు మనం ఎవరు చెప్పండి? దేవుని ప్రజలం. ఆయన అంటున్నాడు నా ప్రజలు అంటున్నాడు. ఇప్పుడు మనము దేవుని ప్రజలం. అయితే నీ హృదయంలో జరగవలసిన కార్యం ఒకటే, యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు అని నువ్వు ఎప్పుడైతే నీ నోటితో నువ్వు మనసులో ఒప్పుకుంటావో ప్రభు ఆ పాపము నుంచి విడిపిస్తాడు. ఏ విషయంలో నువ్వు బంధించబడ్డావో ఆ బంధకముల నుంచి నిన్ను విడిపిస్తాడు. ఆ ప్రజలని దేవుడు విడిపించాడు. ఆ బంధకములో ఉన్నారు, ఆ ప్రజలని విడిపించి దేశానికి నడిపిస్తూ మొదలుపెట్టినాడు. అయితే ఈనాడు నిన్ను నన్ను కూడా విడిపించడానికి ఆ ప్రభు వచ్చాడు. స్వతంత్ర దినోత్సవం అదే. ఈరోజు విడిపించబడే నీ యొక్క దినోత్సవం అనుకో మనసులో. ఈ రోజు నుంచి నేను విడిపించబడుతున్నాను ప్రభువా, ఈ పాపం నుంచి నేను విడిపించబడుతున్నాను అని నీ హృదయంలో నీవు చిన్న ప్రార్థన, యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, ఈ పాపంలో నేను నిలిచి ఉన్నాను, ఇక్కడి నుంచి నేను బయటికి రావాలి అని నీ హృదయంలో ఒక చిన్నపాటి ప్రార్థన జరిగితే ప్రభు ఆ హృదయంలో కార్యం జరిగించి నీవు పరలోక రాజ్యానికి వారసుడుగా ఎంచబడతావు. ఇక్కడ నీవు విడిచిన పరలోకంలో నీవు ఉంటావు. ఇందాక అన్నాను కదా, మనకు తెలుసు నరకం ఉందని తెలుసు, స్వర్గము ఉందని తెలుసు. అయితే నరకము నుంచి తప్పించడానికి ఈయన వచ్చాడు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుని తలలు వచ్చినట్లయితే ప్రియులారా అందరూ మోకాల మీదకి రండి. ప్రియులారా ఇంతవరకు మీరు విన్న మాటలు నిజమే ప్రభువా, నేను బానిసగా బంధించబడ్డాను, పాపంలో ఉన్నాను, కుటుంబం పరిస్థితి బాగలేదు, నా పిల్లల పరిస్థితి బాగలేదు, నా పరిస్థితి ఎంతో మాత్రం. అయితే నా బాధను వినేవారు లేరు, వినేవారు ఉన్నారు అని ఈనాడు నాకు తెలిసింది. నువ్వు దేవుడని నేను నమ్ముతున్నాను. నీవు నా కొరకు దిగి వచ్చావు అనుకున్నా అని విన్నాను. ఇంతవరకు నాకు తెలీదు నా కొరకు ఒకడు దేవుడు దిగి వచ్చాడు అని. అయితే ఈరోజు నేను విన్నాను, నీవు నా కొరకు